వార్నర్ ఈరోజు మీదే కదా మ్యాచ్? అవును మాదే. సన్ రైజర్స్ నాదే, ఢిల్లీ క్యాపిటల్స్ నాదే. అవునా, అయితే ఒక పని చేయి, అంబట్ల దుడ్డాడు, 2 సైడ్ల బ్యాటింగ్ చేయి. అంత అవసరం లేదు, ఇప్పుడు నేను డీసీ సైడు. వార్నర్ నువ్వు లేకుంటేంది, మా సైడు బౌమా ఉన్నాడు. అంతే కమ్మిన్స్, 90 ఇప్పిస్తే మీ సైడే ఉంటా. బౌమా బ్రో, మేము 90 కాదు ఫుల్ ఇప్పిస్తాం. అబ్బా వార్నర్ ఫుల్లా? అయితే నాకు ఈ కమ్మిన్స్ ఎవరో తెలియదు, నేను ఈ సైడే. బౌమా అన్న, నువ్వు పెద్ద హిట్టర్వి కాకున్నా ఏదో చేతబడి చేసైనా మ్యాచ్ గెలిపిస్తావేమో అని నేను రిక్వెస్ట్ చేస్తే కావ్య మేడం నిన్ను సౌత్ ఆఫ్రికా లీగ్ లా సన్ రైజర్స్ దిక్కు తీసుకుంది. ఆ మానవత్వం కూడా లేకుండా బొక్కలో ఫుల్ బాటిల్ కోసం సన్ రైజర్స్ కు ఆపోజిట్ గా ఉంటావా? ఆ విషయం నాకు తెలియదా? పుణ్యానికి ఫుల్ వస్తుంది కదా, ఫుల్ గా తాగి హ్యాండ్ ఇద్దాం అనుకున్నా, మధ్యలో నువ్వొకనివి వట్టిగానే తుత్తు అంటావు. అయ్యో సారీ అన్న, నిన్ను అనవసరంగా అనుమానించిన. చందమామ కన్నా మచ్చుంటదేమో గాని ఈ బౌమా నమ్మకానికి మచ్చుండది. నీ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటాందేమో, నా గుండె ఎస్ఆర్హెచ్ అని కొట్టుకుంటాంది. అంతెందుకు, కావన్నంటే నన్ను కత్తి తీసుకొని కసకస ఒడిసి చూడు, నా రక్తం కూడా ఆరెంజ్ కలర్ లోనే ఉంటది. టీం మొత్తానికి 3 రోజులకు సరిపడే అంత హైదరాబాద్ బిర్యానీని ఆర్డర్ చేసిన. ఎప్పట్లెక్కనే దంచి కొట్టుర్రి, మీరు కొడుతూనే ఉండుర్రి, నేను పెడుతూనే ఉంటా. మీరు కొడుతూనే ఉండుర్రి, నేను పెడుతూనే ఉంటా. బిర్యానీ ఒక్కటే కాదు, తలకాయ కూర కూడా ఉండాలి. హెడ్ కూర లేని ఈ హెడ్కు బ్యాట్ కూడా లేవది. నువ్వు హెడ్ కూర పెడితేనే ఉండు, నేను కొడితేనే ఉంటా. నువ్వు పెడితేనే ఉండు, నేను కొడితేనే ఉంటా. నువ్వు మ్యాచ్ మొత్తంలో కొట్టే రన్నులన్నీ నేను పవర్ ప్లేలనే కొట్టేస్తా. ఆడేది ఎవరితోటి అనేది నేను ఆలోచించా. ఫస్ట్ బాల్ నుంచెల్లే చిక్చులు లేపుతా. ఫ్రెజర్ తమ్ముడు, నువ్వు రాగానే వరుస పెట్టి మ్యాచ్లు గెలిపిస్తున్నావు. ఇంత టాలెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు నీకు ఛాన్స్ ఇవ్వకుండా పెద్ద తప్పు చేసిన. బచ్చగానివి నువ్వేం పర్ఫామ్ చేస్తావు తీ అనుకున్నా. దుమ్ము లేపుతున్నావు తమ్ముడు. బ్యాటింగ్ ఒక్కటేనా, ఇంకా నీ దగ్గర ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? ఇంకా నా దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. ఓపెనర్ లేకున్నా ఒక బీర్తోని ఇంకో బీర్ ఓపెన్ చేస్తా. మ్యాగీ ప్రిపేర్ చేసినంత ఈజీగా మందులకు స్టఫ్ ప్రిపేర్ చేస్తా. అబ్బా పంతు, పంతు లేదు ఏం లేదు. అబ్బా పంతు, మొదలు నేను చెప్పేది నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నిన్నైతే ప్లేయింగ్ 11 లాగా తీసుకోను. నా లడ్డూలో ప్లేయింగ్ 11 దాని గురించి ఎవరు అడుగుతారు? నన్ను ప్లేయింగ్ 11 లా తీసుకోనందుకు నేనే నీకు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తానా. ఎందుకంటే నాకు రీల్స్ చేసుకోవడానికి కావాల్సినంత టైం ఉంటుంది. క్లాసేనన్నా, వాళ్ళదల్లా ఎక్సలెంట్ స్పిన్నర్లు చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. నాకు తెలిసి స్పిన్ పిచ్చు తయారు చేస్తారేమో అని మస్తు భయం అవుతుంది. నా పరిస్థితి ఎవరికి చెప్పమంటావే అభిషేక్? పుష్కన స్పిన్ పిచ్ గిట్లా తయారు చేస్తారేమో అని నాలో నేనే కుమిలిపోతాన్నా. వాళ్ళదల్లా గంత మంచి స్పిన్నర్లు ఉన్నారు, మనదల్లా చెప్పుకోదగ్గ స్పిన్నర్లే లేరు. ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో 100కి 100% స్పిన్ పిచ్చే తయారు చేస్తారు. స్పిన్ పిచ్ తయారు చేసి మనల్ని సింపుల్ గా విసుకుతారు. ఆల్రెడీ తెలిసిపోయింది ఈ విషయం. ఇప్పుడే మా పంతుకి చెప్తా. పంతు, ఓ పంతు ఉన్నావా? ఏమైందివే కుల్దీపు? మనం ఈరోజు మ్యాచ్లా స్పిన్ పిచ్ తయారు చేస్తామేమో అని అభిషేక్ క్లాసేను మాట్లాడుకుంటే విన్నా. స్పిన్ పిచ్ అనగానే గజగజ వణుకుతారు. సో మనం స్పిన్ పిచ్ గిట్లా తయారు చేసినాం అనుకో, జీటీని విసికిన దానికన్నా దారుణంగా విసుకుతాం. కుల్దీపు, వాళ్ళు నిన్ను కావన్ననే ట్రాప్ చేసిర్రు. వాళ్ళు స్పిన్కు భయపడుడేందివే? వాళ్ళు ఆడిన హైలైట్స్ లలో చూడు, స్పిన్ అంటేనే వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడతారు. నువ్వు అన్నట్టు స్పిన్ పిచ్ గిట్లా తయారు చేసింది అనుకో, వాళ్ళిద్దరు కొట్టే కొట్టుడుకు మీరిద్దరు వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ గారు. పంతన్న, వాళ్ళ టీంల కావ్య మేడం బిర్యానీలు పెట్టి మరి రన్నులు కొట్టిస్తుంది. నా కోసం కూడా ఏదన్నా ఐటెం ఆర్డర్ పెట్టినావనుకో, తిని సింపుల్ గా సెంచరీ లేపుతా. నువ్వు సెంచరీ లేపుతా అంటే ఏ ఐటెం అంటే ఆ ఐటెం కొని పెడతా. చెప్పు, ఏం ఐటెం ఆర్డర్ పెట్టమంటావు? నా కోసం ఒక 100 బాదుషాలు ఆర్డర్ పెట్టు. బాదుషాకో రన్ను చొప్పున సెంచరీ లేపుతా. 100 బాదుషాలు తినుడేందివే?
ఎస్, ఐ లవ్ బాదుషా. నాకు బాదుషాలంటే ఇష్టమని నా పేరును కూడా బాదుషా అనే పెట్టుకున్నా. కాకుంటే పరిస్థితుల ప్రభావం వల్ల బాదుషాగా ఉన్న నా పేరు పృథ్వీషాగా మార్చుకున్నా. ఏంది పేరు మార్చుకున్నావా? ఎందుకు మార్చుకున్నావు? ఎందుకేందన్నా, నేను బాదుషా అని చీమలకు తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా? పై నిండా చీమలే పడతాయి. అబ్బా క్లాసెన్, మందు తాగిపియవా? నాకు ఈ నెల జీతమే వల్లే, నా దగ్గర రూపాయి లేదు. కావనంటే మన వార్నర్ తాగిపిస్తాడు. మీ SRH నేనెందుకు తాగిపిస్తా? నేను అస్సలే తాగిపియ్యా. చూడు వార్నరు, మంచి మర్యాదకు తాగిపి. ఏంది ఈ వార్నర్నే బెదిరిస్తానవా? ఈ వార్నర్ ఇవ్వాలకు భయపడడు. నువ్వు గనక మందు తాగిపియలేదు అనుకో, నీకున్న ఇన్స్టా ఫాలోవర్లల్లా సగం మంది మా SRH ఉన్నారు. ఒక్క మాట వాళ్ళతోటి చెప్పిందనుకో, దెబ్బకు నీ ఇన్స్టాగ్రామ్ను అన్ఫాలో చేస్తారు. ఇప్పటికే ఫాలోవర్లు అత్తలేరని నా భార్య నన్ను సంపక తింటాంది. ఇంకా ఫాలోవర్లు తగ్గిర్రనుకో నన్ను ఆస్ట్రేలియాకు కూడా రానియది. మీకెంత మందు కావనంటే అంత తాగిపిత్తా. జర నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే అన్ఫాలో కొట్టకుర్రి. ఆగుర్రి, వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.